హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు 3-4 రోజుల వరకు ఇళ్ల నుండి బయటకు రాకండి, తెలంగాణకి మనకు పెను ప్రమాదం అయితే ముంచి ఉంది అని చెప్పేసి అప్డేట్ అనేది విడుదల చేశారండి. అయితే తెలంగాణ రాష్ట్రానికి పొంచినటువంటి ప్రమాదం ఏంటి, సో ప్రజలు ఎందుకు బయటకు రాకూడదు, పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. ప్రతి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వచ్చిన వెంటనే తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలని తెలుసుకుందాము. అయితే దీనికి సంబంధించి మనకు ఇప్పుడిప్పుడే ఒక నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్ను మనకు ఏమేమి ఇచ్చారు ఏంటి డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే పొంచి ఉన్న మరో తీవ్ర ప్రమాదం, జాగ్రత్త అని చెప్పి టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు వరదలు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. పునరావాస కేంద్రాల నుండి ప్రజలు సొంతిళ్లకు చేరుకుంటున్నారు. అయితే ఇప్పుడు మరో తీవ్ర ప్రమాదం పొంచి ఉంది. వరదలు తెచ్చిన బురద, చెత్త, దారుణంగా దోమలు విజృంభిస్తున్నాయి. వీటి వల్ల డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్లు పెరుగుతున్నాయి. వీటిని అరికట్టడంపై ప్రభుత్వం విభాగాలు దృష్టి సాధించాల్సి అయితే ఉంది. లేదంటే ఆరోగ్య విపత్తు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం అయితే చూపుతుంది. అలాగే మనకు సెప్టెంబర్ 5వ తేదీన మనకేంటంటే మరొక అల్పపీడనం అయితే ఏర్పడబోతుంది. ఈ అల్పపీడనం కారణంగా మనకేంటంటే ముఖ్యంగా కొన్ని జిల్లాలపైన దీని ఎఫెక్ట్ అయితే ఉంటుంది. అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈ అల్పపీడనం ద్వారా ఏర్పడితే కనుక మనకు ఏ ఏ జిల్లాలపైన దీని ఎఫెక్ట్ అనేది ఉంటుంది ఏంటి, దానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మనకు ఈ 5 రోజుల వరకు వర్షాలు అయితే పడతాయని చెప్పేసి చెబుతున్నారు. ఈ అల్పపీడనం కారణంగా ముఖ్యంగా మనకు కొన్ని జిల్లాల్లో ఇంకా మనకు ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి ఏంటని చెప్పేసి ఇంకా వాతావరణ శాఖ ఒక అంచనాకైతే రాలేదు. సో ఈ అల్పపీడనం ఏంటంటే మనకు తెలంగాణ, తెలుగు రాష్ట్రాల వైపు దిశగా అయితే వస్తుంది. సో దీని కారణంగా మనకేంటంటే మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ కూడా ప్రభుత్వానికి హెచ్చరించడం అయితే జరిగిందండి. సో ఇదండి మనకు మరొక అల్పపీడనం ద్వారా మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ వానలు అయితే కురవబోతున్నాయి. సో ఈ వానలకు మీరు బయట అయితే తిరగకండి, జాగ్రత్తగా ఉండండి. సో మనకు రీసెంట్గా కురిసినటువంటి వర్షాలకి చాలామంది అయితే నష్టం అయితే జరిగింది. ఆస్తి నష్టం కావచ్చు, ప్రాణ నష్టం కావచ్చు జరిగే, జాగ్రత్తగా ఉండండి. సో ఈ వర్షాలు తగ్గుముఖం పడితేనే మీరు బయటకు వెళ్ళండి. సో జాగ్రత్తగా ఉండమని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే పలుమార్లు ఆదేశాలు అయితే జారీ చేశారు. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.